హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం వేక్స్ అండ్ వ్లాగ్స్. మీరందరూ అడిగారు కదా, పప్పీ కుక్కీస్ చూపించండి, ఎలా చేశారు, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయని చెప్పి. అందుకే ఆలస్యమైనా సరే మీ అందరి కోసం ఈ కుక్కీస్ని ఈజీగా ఎలా తయారు చేయొచ్చు అన్నది చూపించడం జరిగింది. ఇవి తయారు చేయడానికి మీ దగ్గర బీటర్ లేకపోయినా పర్లేదు, చాలా ఈజీ ప్రాసెస్. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మీరు బటర్ని తీసుకోండి. ఎంత సాఫ్ట్గా ఉండాలి. బటర్ ఎప్పుడైనా మనం బయట నుంచి తెచ్చినప్పుడు కొద్దిగా గట్టిగానే ఉంటుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి. మీరు ఎప్పుడు కుక్కీస్ చేయాలన్నా ఆ బటర్ని బయటికి ముందుగానే తీసేసుకోండి. అప్పుడు మీకు ఇంత సాఫ్ట్ బటర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు వెంటనే చాలామందికి ఒక క్వశ్చన్ అనేది రేస్ అయిపోతూ ఉంటుంది మైండ్లో. ఏంటి, మాకు ఇంట్లో చాలా బటర్ అయితే మేము తయారు చేస్తూ ఉంటాం కదా, దానిని యూజ్ చేయొచ్చా ఈ కుక్కీస్లో అని చెప్పి. నిక్షేపంగా యూజ్ చేయొచ్చు. ఈ కుక్కీస్ మనం తయారు చేస్తుంది మన పిల్లల కోసం కదా. మీరు ఇంట్లో చక్కగా తయారు చేసిన బటర్ని యూజ్ చేయండి. నేను చాలా మటుకు ఇంట్లో బటర్ వద్దని చెప్తాను, ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకున్న బటర్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఇంత థిక్గా ఉండదు అది, అందుకు వద్దంటాను. కానీ మీరు ట్రై చేస్తానంటే నిక్షేపంగా ట్రై చేయండి అని చెప్తాను, సరేనా. ఇప్పుడు పౌడర్ షుగర్ని తీసుకోండి. మొత్తం మెజరింగ్స్ అన్నీ పైన ఇస్తాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి, సరేనా. షుగర్ని బాగా పౌడర్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక బౌల్లో వేసుకొని మీరు బీటర్ సహాయంతో అయినా సరే బీట్ చేయొచ్చు. లేదు మా దగ్గర ఎటువంటి బీటర్స్ లేవంటే ఇలాంటి బెలూన్ విస్క్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఈ విధంగా కలుపుకోండి. చక్కగా బటరు తర్వాత షుగర్ పౌడర్ రెండు మిక్స్ అయిపోతాయి పర్ఫెక్ట్గా. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీరు చేత్తో చేసినా మిషన్తో చేసినా సరే ఆ షుగర్ అన్నది బాగా కలాలన్నమాట. అలా కలలేదనుకోండి, మీరు తింటున్న ప్రతి కుక్కీలోనే ఆ షుగర్ మీ నోటికి తగులుతూనే ఉంటుంది, అస్సలు బాగోదు కదా, సరేనా. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వేసుకొని మరలా మూడింటిని బాగా కలపండి. ఇప్పుడు మైదాని యాడ్ చేసుకోండి. మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. రాగి పిండి యాడ్ చేసుకోమా అంటే వద్దని చెప్తాను, ఓకేనా. గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చేతి సహాయంతో మొత్తం అంతా బాగా కలపండి. సేమ్ మనం చపాతీకి ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా బైండింగ్ అవ్వాలి. మరి చపాతీకి కలిపినట్టు గట్టిగా కాదు, కొద్దిగా సుతిమెత్తగా మీ వేలుతో కలపండి. ఇలా కలుపుతున్న సమయంలో మీరు ఎటువంటి పాలను కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు. మీరు కలుపుతున్నప్పుడు ఇంత పర్ఫెక్ట్గా మీకు ఒక ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాటిని మీరు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఏ ప్లేట్ అయితే మీరు బేకింగ్ చేస్తారో ఆ ప్లేట్ని బటర్ పేపర్ వేసుకొని దాని మీద ఈ బాల్స్ని అన్నీ పెట్టుకోండి. ఈ రౌండ్గా బాల్స్ లాగా చుడుతున్నప్పుడు నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను. నేనైతే కుక్కీస్ బేక్ చేసేటప్పుడు ఇలాగే చేసేసి పిల్లలకి ఇచ్చేదాన్ని. ఒకసారి అయితే మా బాబు అయితే ఇలా కాదమ్మా, వీటిని మనం కొద్దిగా చిన్న పప్పీలాగా తయారు చేద్దామా అని చెప్పి వాడికి నచ్చిన ఇన్నోవేటివ్లో ఈ కుక్కీస్ని తయారు చేశాడు. సో ఈ కుక్కీస్ని ఈ విధంగా మార్చిన వాడైతే మటుకు నా కొడుకే. అప్పుడు వాడు 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. మీకు ఇది నమ్మకం లేకపోతే మామ్స్ మ్యాజిక్ హోమ్ బేకరీ అని చెప్పి ఫేస్బుక్ పేజ్ ఉంటుందండి. దాని పేజ్లో మీరు కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్ళిపోతే ఈ పప్పీ కుక్కీస్ యొక్క ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం పప్పీస్ లాగా తయారు చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాకోస్, తర్వాత ఇలా వర్మిసెల్లి దొరుకుతుంది కదా చాక్లెట్ది, ఇవి కళ్ళు కోసం యూజ్ చేస్తాం. తర్వాత చాక్లెట్ చిప్స్ని, మీకు ఒకవేళ మధ్యలో ఉన్న వర్మిసెల్లి దొరకలేదు అనుకోండి, చాక్లెట్ చిప్స్నే మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట కళ్ళు కింద. మీకు ఒకవేళ దొరకకపోతే ఆప్షన్ లాగా చెబుతున్నాను. ఇప్పుడు చెవుల కోసం అని చెప్పి 2 చాకోస్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి పైన. ఇది ప్రెస్ చేయడానికి మీరు మిల్క్ కానీ వాటర్ కానీ ఏదైనా అంటించుకోవాలా అని అడగచ్చు. ఏమీ అవసరం లేదు. నేను ఎలా ప్రెస్ చేశాను అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, అంటికిపోతాయి అన్నమాట. ఇలా కళ్ళు కోసం అని చెప్పి ఆ 2 పెట్టాను. తర్వాత ముక్కు దగ్గరికి వచ్చేసరికల్లా ఇలా చాక్లెట్ చిప్ని పెట్టేశాను. చూస్తున్నారా, మీరు కళ్ళు పొజిషన్ని మార్చారనుకోండి అది నవ్వుతున్నట్టు కనబడుతుంది.
ఒకవేళ పొజిషన్ కొద్దిగా కిందకి పెట్టారనుకోండి, ఆ పప్పు ఏడుస్తున్నట్టు ఉంటుంది. ఇదంతా మనం పెట్టే కళ్ళును బట్టే దాని ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ యాక్టివిటీ అయితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఇవ్వండి, వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేత మనం చేయించినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంట్లోనే కుకీస్ తయారు చేయడం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా? పిల్లలకి బేకింగ్ అంటే భలే ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ కుకీస్ చేయడం చాలా ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. వాళ్ళు కూడా హ్యాపీగా తయారు చేస్తారనమాట. ఈ విధంగా బుజ్జి బుజ్జి కుకీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని బేక్ చేయడానికి రెడీ చేసుకోండి. మీరు కుక్కర్నైనా అవన్నైనా ఓటీజీనైనా 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. ఈ విధంగా 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా 20 నిమిషాలకి ఇంత యమ్మీగా రెడీ అయిపోతాయి. చూస్తున్నారా? ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్తో మనల్ని చూస్తున్నాయి. వీటిని ఎక్కడైనా మనకు తినాలనిపిస్తుందా? అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ చూడగానే పిల్లలైతే ఎగిరి గెంతేసి తినేస్తూ ఉంటారు. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మన ఛానల్లో ఉన్న ప్రతి రెసిపీని అందరూ ట్రై చేస్తున్నారు. నాకైతే భలే సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఛానల్ అంటే మీ అందరికీ ఎంతో అభిమానం అని నాకు తెలుసు. మీరందరూ చాలా రోజులు బట్టి ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా సరే మీ అందరికీ నచ్చిన రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా షేర్ చేయాలని మీకు అనిపించింది అనుకోండి, ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. కుకీస్ని మీరు ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనుకున్నారనుకోండి, ఎందుకంటే వచ్చేది క్రిస్మస్ కాబట్టి చాలామంది ఫ్రెండ్స్కి మీరు గిఫ్ట్ రూపంలో ఇవ్వాలనుకుంటే ఈ విధంగా గ్లాస్ జార్స్ దొరుకుతాయి, అందులో వేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు భలే సంబరపడిపోతారు. నా ఫ్రెండ్ నా కోసం డిఫరెంట్గా పప్పీ కుకీస్ చేసి ఇచ్చిందని చెప్పి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.